జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి పంచమ భావంలో గురు రవిలు యోగిస్తున్నారు. 6వ స్థానంలో కేతు యోగిస్తున్నారు. 4వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. 3వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. శుక్రవారం, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీన రాశి వాళ్ళు. సోమవారం, మంగళవారం, బుధవారాల రోజుల్లో వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఏలినాటి శని నడుస్తోంది కాబట్టి నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీన రాశి వారికి తృతీయంలో కుజుడున్నారు. శని దృష్టి కుజుడు మీద పడుతోంది. తృతీయ దృష్టితో కుజుడిని చూస్తున్నారు. కుజుడు శని పెద్ద శత్రువులు. కుటుంబ పరంగా వైర్యం అంటూ ఉంటది. 2వ స్థానం, తృతీయ స్థానంలో శని దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటే ధనపరంగా కూడా సమస్యలు ఉంటాయి. 12వ స్థానం రాహు ఉన్నారు. 2వ స్థానం తృతీయ స్థానంలో శని దృష్టి ఉన్నది, ఈవెన్ గ్రస్ ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా, ధన పరంగా సమస్యలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీన రాశి వారికి. లవర్స్ కి చాలా బాగుంటది. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. శత్రువుల నుంచి విజయం సాధించాలంటే కనుక నారాయణ కవచం కానివ్వండి, లేకపోతే కాలభైరవ అష్టకాన్ని కానివ్వండి చదివితే కనుక ఖచ్చితంగా శత్రువుల నుంచి విజయం సాధించే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, పెట్టుబడి ఎక్కువ పెట్టకండి. మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. 7వ స్థానం మీద శని దృష్టి ఉన్నది, ఇబ్బందులు అవుతే ఉంటాయి. వృత్తి పరంగా చాలా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో చాలా చాలా బలంగా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.